వాన చినుకులు బలంగా కిటికీలను తాకుతున్నాయి. ఆ సమయానికి కమ్మగా గేట్ దగ్గర ఎవరో టక్ టక్ అని తట్టేరు. ఆదిత్య గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఆ శబ్దం అతని ఏళ్ల క్రితం విన్న శబ్దం. మరువలేని వ్యక్తి తలుపు తట్టిన శబ్దం. తలుపు తెరిచాడు. అక్కడ నిహారిక నిలబడి ఉంది. తడిసిన జుట్టు భుజజాలమీద జారుతూ, కళ్లలో వేల ప్రశ్నలు, ఛాతిలో దాచిపెట్టిన అబద్ధాల బరువు. నిహారిక: అది నేనంటే రాకూడదని తెలుసు, కానీ ఇది చెప్పకుండా ఉండలేకపోయా. ఆదిత్య కళ్లలో అగ్నిజ్వాలలు మెరిశాయి. అట్రాక్షన్, కోపం, బాధ, ఏది ఎక్కువో అతనికే తెలియదు. ఆదిత్య: ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారి వచ్చి నా మనసేంటో అడగకుండా ఇలా మాట్లాడతావా? వర్షం శబ్దం మరింత పెరిగింది. వారి మధ్య టెన్షన్ కూడా అలాగే. నిహారిక ఒక అడుగు దగ్గరికి వచ్చింది. ఆదిత్య శ్వాస ఆగినట్టు అయింది. నిహారిక: ఆది, నువ్వు నన్నింకా ద్వేషిస్తున్నావా? ఆ మాట విన్నప్పుడు ఆదిత్య గుండెలో పాటగాయం మళ్లీ తెరుచుకుంది. అతను ఆమె కళ్లలోకి నేరుగా చూశాడు. ఆదిత్య: ద్వేషించటానికి ఇంకా ఎంతో కొంత గుర్తు చేసుకోవాలి కదా. ఆ మాట విన్న నిహారిక కళ్ళు తడిచాయి. కాని చిరునవ్వు ఒకటి వచ్చింది. బాధలో పుట్టిన నవ్వు. నిహారిక: అంటే ఇంకా గుర్తుపెట్టుకున్నావన్నట్టు పెట్టుకోవాల్సిందే మరి. వర్షం ఒక్కసారిగా గట్టిగా పడింది. గదిలో వెలుతురు ఆరిపోయింది. ఒక్క చీకటి, ఒక్క శ్వాసల శబ్దం. నిహారిక ఒకటి చిన్నగా చెప్పింది: అది నేను కొంచెం చెప్పాలి, చాలా ముఖ్యమైన విషయం. ఆదిత్య వెన్నులో పరిగెత్తిన సివ్వెట. ఆమె దగ్గరికొచ్చినప్పుడు వచ్చే ఆ ఫీలింగ్ ఏళ్ల తర్వాత కూడా ఒకటే. అతను నిదానంగా అడిగాడు: ఏంటి అది నిహారిక? ఆమె పెదాలు కొద్దిగా కంపించాయి. అప్పుడే తలుపు దగ్గర మాలతి, ఆదిత్య వాళ్ల అమ్మ. ఆది, ఎవరు వచ్చారు? ఆ ఇద్దరూ ఒక్కసారిగా ఒక్కరినొకరు చూశారు. అదే క్షణం వారి మధ్య ఉన్న అర్థంకాని అగ్ని మళ్లీ వెలిగింది. ఆమె చెప్పబోయే విషయం, ఆదిత్య అడ్డుకున్న భావాలు, ఆ రాత్రి ఏం మారబోతుంది? చీకటి గదిలో ఆదిత్య కళ్ళు నిహారిక కళ్లతో గట్టిగా తగిలాయి. మెరుపు వెలుతురు ఒక క్షణం ఇద్దరి ముఖాల్లో పడింది. అక్కడా అనుకోని నొప్పి, దాచిన ప్రేమ, మాటలు రాని భావం. మాలతి రూంలోకి రాగానే నిహారిక వెంటనే వెనక్కి జరిగి నిలబడి: నిహారిక ఆంటీ, క్షమించండి, రాత్రి టైంలో వచ్చేశాను. మాలతి కళ్లలో ఆశ్చర్యం, కానీ కోపం కాదు. ఆమె అసలు ఏమి జరిగిందో ముందే అర్థం చేసుకున్నట్టు. మాలతి: పర్వాలేదు బిడ్డా, కానీ ఇన్ని రోజుల తర్వాత ఈ సమయానికి రావడం ఏమైనా జరిగింది? ఆదిత్య కళ్ళు నిహారిక ముఖం నుండి ఒక్క అంగుళం కూడా తొలగలేదు. అతని లోపల ప్రశ్నలు పిడుగుల్లా పడుతున్నాయి. నిహారిక నెమ్మదిగా శ్వాస తీసుకుని ఆదిత్య వైపు చూసి: ఆది, నేను చెప్పబోయే విషయం నువ్వు వినాలి. నేను వెళ్లడానికి కారణం నువ్వనుకున్నది కాదు. ఆ మాట అతని గుండెని చీల్చింది. అతను దగ్గరకు వచ్చి, కానీ దూరంగా ఉండేంత దగ్గరకు. ఆదిత్య: అయితే ఏంటి? నన్ను మాట లేకుండా వదిలేసిన నిజం ఇప్పుడు ఒక్కసారిగా మార్చుకుంటుందా? నిహారిక కళ్లలో ఒక అగాధం తెరుచుకుంది. వెలికిరాని రహస్యాల అగాధం. నిహారిక: ఆది, నిన్ను వదిలింది నేను కాదు, నన్ను వదిలించారు. అది నీకు చెప్పడానికి నన్ను ఎవరో ఆపారు. గది నిశ్శబ్దమైంది. వానగాలి శబ్దం కూడా ఆగిపోయినట్టు. ఆదిత్య గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం మర్చిపోయింది. ఆదిత్య: ఎవరు? నిహారిక ఆ క్షణంలో మొదటిసారి ఏడుపుని దాచలేకపోయింది. నిహారిక: ఆది, నన్ను నీ దగ్గర నుండి దూరం చేసిన వ్యక్తి, నీ ఇంట్లో నువ్వు రోజూ చూస్తున్న ఒక్కరు. మాలతి ఒక్కసారిగా కనుబొమలతో పైకి చూసింది. ఆదిత్య కళ్ళు కోపం, షాక్, గందరగోళం కలిపి మండిపోయాయి. ఆదిత్య: నా ఇంట్లో ఎవరు? నిహారిక పెదాలు తెరవబోయింది. అప్పుడు తలుపు దగ్గర మళ్ళీ టక్ టక్
గదిలో ఉన్న ముగ్గురు ఒక్కసారిగా కుదిరిపోయారు. ఆది, తలుపు తెరవకు. ఆమె కళ్లలో భయం. చాలా కాలం దాచిన నిజం బయటకు రావడానికి ముందు వచ్చే భయం. ఆదిత్య ఆగిపోయాడు. ఎందుకు నిహారిక భయపడింది? తలుపు బయట ఎవరు? నీ ఇంట్లో ఉన్న వ్యక్తి ఎవరు? ఆ రాత్రి నిజంగా ఏమీ బయటకు రాబోతుంది? డోర్ వద్ద ఉన్న వ్యక్తి ఎవరు? నిహారికను దూరం చేసిన అసలు కారణం ఏమిటి? ఆదిత్య బద్దలయ్యే రియాక్షన్, కొత్త టెన్షన్ ఏం ఉండబోతోంది? మరింత హీట్, మరింత ఎమోషన్ ఏంటో తెలుసుకుందాం.